హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు జపనీస్‌లో ఉన్న పార్టికల్స్ ఏంటి? వాటిని సెంటెన్సెస్‌లో ఎలా వాడాలనేది వీడియోలో చూద్దాం. సో, నేనైతే మొత్తం ఒక 15 పార్టికల్స్‌ని ఇక్కడ నోట్ చేశాను. వాటిని మనం ఫస్ట్ ఓవర్‌వ్యూ చూద్దాం. తర్వాత ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేసే పార్టికల్ వచ్చేసి పార్టికల్ అనమాట. ఇది టాపిక్ మార్కర్. అంటే ఒక సెంటెన్స్‌లో మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఆ టాపిక్ ఏంటో తెలియజేసేది పార్టికల్. నెక్స్ట్ పార్టికల్. సో, మనకి జపనీస్‌లో ఉన్న పార్టికల్స్‌లో పార్టికల్ అనేది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. యూజువల్లీ ఇది సబ్జెక్ట్ మార్కర్‌గా యూజ్ చేస్తారు. బట్ అలాగే మనం ముందు ముందు లెసన్ 13లో మనం చూసాం కదా! హోషికి ముందు కూడా యూజ్ చేసాం మనం. సో, హోషికి ముందు పార్టికల్ వస్తుంది. అరిమాసిమాస్‌కి ముందు పార్టికల్ వస్తుంది. ఇట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని మనం ఫాలో అవుతూ సెంటెన్స్‌లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, పార్టికల్ తర్వాత ఫ్యూచర్‌లో పొటెన్షియల్ వర్బ్స్. నేనిది చేయగలను, నేనిది చదవగలను, ఐ కెన్ కేపబిలిటీని చూపించే కేస్‌లో కూడా వాడతారు. సో, అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బేసికల్‌గా అయితే అనేది సబ్జెక్ట్ మార్కర్ అనమాట. ఓకే. నెక్స్ట్ పార్టికల్. పార్టికల్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ మార్కర్. అంటే ఇప్పుడు ఏదైనా పనిని మీరు డైరెక్ట్‌గా చేస్తున్నారు అంటే, మీ అంతట మీరు కావాలని డైరెక్ట్‌గా చేస్తున్నారంటే దట్ విల్ బి పార్టికల్. పార్టికల్ యూజ్ చేసి మాట్లాడతాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పార్టికల్. అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే టైం గురించి మాట్లాడేటప్పుడు, ప్లేస్ గురించి మాట్లాడేటప్పుడు, డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అలాగే టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ పెట్టుకున్నారు. ఎగ్జామ్ పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? టార్గెట్ పెట్టుకున్నారు. సో, దానికి అప్పుడు కూడా యూజ్ చేస్తారనమాట. సో, టైం, ప్లేస్, డైరెక్షన్ ఆర్ టార్గెట్‌కి పార్టికల్ వాడతారు. ఓకే. అండ్ దెన్ ఏ. పార్టికల్ ఎందుకు వాడతారంటే డైరెక్షన్ పార్టికల్. ఇక్కడ వాడతారు, ఇక్కడ వాడతారు. సో, ఒక డైరెక్షన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈదర్ వాడొచ్చు లేదా అయినా వాడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పార్టికల్ అనేది లొకేషన్ గురించి మాట్లాడతారు. మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, వెహికల్స్ గురించి. అంటే ట్రైన్‌లో ఎళ్తారా? బస్‌లో ఎళ్తారా? కార్‌లో ఎళ్తారా? మీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఈ పార్టికల్ యూజ్ చేస్తారు. తర్వాత కాజ్ అంటే రీజన్ అండ్ దెన్ మెటీరియల్. పార్టికల్. పార్టికల్. అనేది ఏంటంటే అండ్, విత్, క్వొటేషన్. ఇప్పుడు అండ్, దిస్ అండ్ థాట్. ఓకే. విత్ ఎవరితో అయినా ఉన్నప్పుడు ఉన్నప్పుడు విత్. నెక్స్ట్ కొటేషన్. కొటేషన్ అంటే కోట్స్‌లో ఐ సెడ్ ఐ విల్ డూ దట్. ఎగ్జాంపుల్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఫస్ట్ ఓవర్‌వ్యూ చెప్తున్నాను. కరా. కరా అంటే ఫ్రమ్, బికాస్. ఓకే. ఫ్రమ్, బికాస్ వీటికి యూజ్ చేస్తారు. మదే అంటే టు, అంటిల్. ఓకే. యొరి అంటే కంపారిజన్ అనమాట. దెన్, కంపేర్ టు 2 వస్తువుల్ని కంపేర్ చేసేటప్పుడు యూజ్ చేసేది యొరి. నెక్స్ట్ మో అంటే ఆల్రెడీ, ఆల్సో, ఈవెన్ అని వస్తది. ఓకే. షిక అంటే ఓన్లీ. ఇది యాక్చువల్లీ నెగెటివ్స్‌తో యూజ్ చేస్తారు. సో, అంటే ఓన్లీ అదొక్కటే, ఇంకా మిగతావేవి కాదు అని అర్థం అనమాట. తర్వాత అంటే కన్ఫర్మేషన్ ఆర్ అగ్రీమెంట్. ఎవరైనా ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు సో దిస్ అంటారు. అంటే హి ఈస్ అగ్రీయింగ్ టు దట్ ఆపోజిట్ పర్సన్. దానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అంటే అష్యూరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తింటున్నారనుకోండి. ఓయిషి దెస్యో అంటాం. అంటే ఇట్స్ టేస్టీ ఇజంట్ ఇట్? ఒక అష్యూరెన్స్ లేదా ఎంఫసైజ్ చేయడం, ఒక స్టేట్మెంట్‌ని చెప్పడం. వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడానికి ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పార్టికల్ అనేది మీకు సంబంధించిన ఏవైనా, యూజువల్‌గా ఇది ఎక్స్‌ప్లనేషన్‌కి గానీ, పొసెసివ్‌కి గానీ. నార్మల్‌గా పార్టికల్ అనేది ఎట్లా అంటే వతాషి నో పెన్ దెస్, అనతా నో కబాన్ దెస్. ఓకే. అంటే మీ బ్యాగ్, నా పెన్, సంథింగ్ దట్ బిలాంగ్స్ టు సమ్‌వన్. అప్పుడు యూజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్‌దొచ్చేసి పార్టికల్. సో, ఇది మనం చెప్పుకున్నాం గదా! టాపిక్ మార్కర్. ఏదైనా ఒక సెంటెన్స్‌కి టాపిక్ గురించి మాట్లాడాలి అంటే యూజ్ చేసే పార్టికల్ అనమాట. అలాగే ఇంకొక కేస్ ఉంది. షోయింగ్ కాంట్రాస్ట్. అంటే డిఫరెన్స్ చూయించటం. ఫర్ ఎగ్జాంపుల్ వతాషి వా గకుసై దెస్. ఐ యామ్ ఎ స్టూడెంట్. సో, ఇక్కడ టాపిక్ ఎవరు? నేను. సో, టాపిక్ మార్కర్‌ని కాబట్టి వతాషి వా గకుసై దెస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కోహివా నొమిమాస్‌గా కొచ్చావో నొమిమాసెన్. సారీ, కొచ్చావా నొమిమాసెన్. అంటే కాఫీ తాగుతాను. ఐ డ్రింక్ కాఫీ బట్ నాట్ టీ. ఆర్ బట్ ఐ డోంట్ డ్రింక్ టీ. నేను కాఫీ తాగుతాను కానీ టీ తాగను. అంటే కాంట్రాస్ట్ చూపించడం, డిఫరెన్స్ చూపించడం. సో, కోహివా నొమిమాస్‌గా కొచ్చావా నొమిమాసెన్.
సో ఇక్కడ ఏదైతే మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో దానికి వా పార్టికల్ యూజ్ చేస్తారు. కాంట్రాస్ట్ అన్నమాట. అంటే ఇది చేస్తాను కానీ ఇది చేయను అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా యూజ్ చేస్తారు వా పార్టికల్. సో బేసికల్లీ ఇది సింపుల్ అండి టాపిక్ మార్కర్. మనం ఫస్ట్ లెసన్ గ్రామర్ పాయింట్స్‌లో చూసాం కదా! ఒక టాపిక్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేసేదన్నమాట. నెక్స్ట్‌ది వచ్చేసి గా పార్టికల్. సో గా పార్టికల్ అనేది సబ్జెక్ట్ మార్కర్. అలాగే ఈ కేసెస్ అన్నిట్లో గా పార్టికల్ వస్తదనమాట. సో ఫస్ట్ వచ్చేసి మార్కింగ్ సబ్జెక్ట్, అదే సబ్జెక్ట్ మార్కరే. సో ఒక సబ్జెక్ట్‌ని మార్క్ చేయాలనుకుంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ నెకోగా ఇమస్. నెకోగా ఇమస్ అంటే దేర్ ఇస్ అ క్యాట్. దేర్ ఇస్ అ క్యాట్. సో ఇక్కడ క్యాట్ అనేది ఏంటి? సబ్జెక్ట్, రైట్? సో నెకోగా ఇమస్. నెకోగా ఇమస్. ఇక్కడ నెకో అనేది ఏంటి మనకి? సబ్జెక్ట్ కాబట్టి దాని మార్కర్ అన్నమాట గా. ఓకే, దర్ ఇస్ అ క్యాట్. ఓకేనా? ఇమస్. నెక్స్ట్ వచ్చేసి ఇది కొన్ని స్పెసిఫిక్ వర్బ్స్కి యూజ్ చేస్తారనమాట. సుకి, దెకిరు, అరు. ఓకే, ఇవి యాక్చువల్లీ ఫార్మ్స్ అండి. నేను నార్మల్గా చెప్తాను. సుకిమాస్, సుకిమాస్, దెకిమాస్, అరిమాస్ అండ్ కిమాస్, సారీ ఇమాస్. సో ఈ ఫార్మ్స్కి ముందు కూడా గా పార్టికల్ వాడతారు. ఇది ఇంకా రూల్ లాగా అనమాట, కంపల్సరీ వాడాలి వీటికి ముందు. సుకిమాస్ అంటే ఇష్టం, దేకిమాస్ అంటే బీ ఏబుల్ టు డూ. ఇది పొటెన్షియల్ ఫార్మ్ N4లో వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అరిమాస్ అంటే హ్యావ్, ఈమాస్ కూడా హ్యావే. అరిమాస్ అనేది నాన్ లివింగ్ థింగ్స్కి వాడతారు. ఇమాస్ అనేది లివింగ్ థింగ్స్ లైక్ హ్యూమన్స్ కానీ యానిమల్స్కి కానీ యూజ్ చేస్తారు. ఓకేనా? ఈ కండిషన్స్లో కూడా గా పార్టికల్ వాడతారు. ఒంగక్కుగా సుఖీ దెస్, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. సో సుఖీ దెస్ అని వాడుతున్నారు కాబట్టి దాని ముందు గా పార్టికల్ యూజ్ చేశారు. ఈ వర్బ్స్ మీరు ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో చూస్తున్నారంటే దాని ముందు ఎప్పుడు కూడా వచ్చే పార్టికల్ గా అనమాట. ఇంకా అందులో చేంజ్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మార్కింగ్ ద ఫోకస్. ఇప్పుడు ఎవరి గురించి అయినా మీరు పర్టికులర్గా చెప్పాలనుకోండి, తను ఏం చేస్తున్నారు. ఇప్పుడు నేను టీచర్ని, నా గురించి మీరు చెప్పాలనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు బీ వెరీ పర్టికులర్ అండ్ ఫోకస్, నా మీద ఫోకస్ చేయాలంటే అప్పుడు కూడా గా పార్టికల్. సో కరేగా సెన్సేదెస్ అంటే హీఈస్ అ టీచర్. హీఈస్ అ టీచర్. కరే వా సెన్సేదెస్ అని కూడా చెప్పొచ్చు, బట్ రెండు కరెక్టే. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద ఫోకస్ ఇంటూ అ పర్సన్, పర్టికులర్లీ ఆన్ టు అ పర్సన్, ఒక మనిషి మీదకి ఫోకస్ చేసి మాట్లాడాలంటే స్పెషల్గా అలాంటి కేసెస్లో కూడా యూజ్ చేస్తారనమాట. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి, బట్ మాట్లాడగా గ్రామర్ పాయింట్స్ చూడగా అర్థమవుతుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ ఫార్మ్స్. పొటెన్షియల్ ఫార్మ్స్ అంటే నేను ఇది చేయగలను, ఆర్ డిజైర్, ఏదైనా డిజైర్ లేదా విష్ ఉన్నప్పుడు, లేదా మీ క్యాపబిలిటీ చూపించాలన్నప్పుడు, నేను ఇది క్యాపబుల్ చేయటానికి, నేను జాపనీస్ చదవగలను, నేను రాయగలను, నేను మాట్లాడగలను. గలను అంటే క్యాన్, ఐ క్యాన్ డూ ఇట్, ఐ క్యాన్ డూ దట్. సో అట్లాంటి టైంలో యూజ్ చేసే పొటెన్షియల్ ఫార్మ్స్ అనమాట. అవి N4లో వస్తాయి, వాటికి గా పార్టికల్స్ వాడతారు. అలాగే మీకు ఏమైనా డిజైర్స్ ఉంటే, మీకు ఏమైనా విషెస్ ఉంటే, చూడండి ఎగ్జాంపుల్ కేకిగా థబెత్తాయి దెస్, ఐ వాంట్ టు ఈట్ కేక్. అది మీ విష్, మీ చిన్న కోరిక. సో దానికి కూడా యూజ్ చేస్తారనమాట. ఐ వాంట్ టు ఈట్ కేక్. ఇట్లాంటి కేసులో కూడా గా పార్టికల్ అనేది యూజ్ చేస్తారనమాట. అంటే మీ విషెస్ చెప్పాలన్నా, మీరు క్యాపబుల్, పొటెన్షియల్, మీ ఎబిలిటీ చూపించాలన్నా వాటి కోసం యూజ్ చేసే పార్టికల్ గా పార్టికల్ అనమాట. సో గా పార్టికల్ అనేది ఈ కేసెస్లో వస్తుంది. నెక్స్ట్ పార్టికల్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓ పార్టికల్ అనమాట. ఓ పార్టికల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ మార్కర్. సో ఈ ఓ పార్టికల్ మీకు అర్థం అవ్వాలంటే ఇందులో 3 సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ట్రాన్సిటివ్ వర్బ్ ఉండాలి ఒక సెంటెన్స్లో. సో ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని మీరు తొఫుగులో చూడండి ఒకసారి, లేదా గూగుల్లోకి వెళ్ళి ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఇన్ జాపనీస్ అని కొడితే డీటెయిల్స్ వస్తాయి, అవి చదవండి. ఓకేనా? సో ఒక ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్నప్పుడు దాని యొక్క డైరెక్ట్ ఆబ్జెక్ట్ని స్పెసిఫై చేయడానికి ఓ పార్టికల్ యూజ్ చేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పాన్ ఓ థబేమాస్ అంటే ఐ ఈట్ బ్రెడ్. పాన్ అంటే బ్రెడ్, రైట్? సో పాన్ ఓ థవేమాస్. ట్రాన్సిటివ్ వర్బ్స్ కి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంట్రాన్సిటివ్ కి ఉండవు. మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే గో త్రూ ద వెబ్సైట్ దట్ ఐ హావ్ షేర్డ్ యూ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అదొక వేరే టాపిక్ అవుతుంది, టైం కన్స్యూమ్ అవుతుంది. సో ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ టాపిక్.
ఓకే. పాన్ ఓ తబేమస్ ఐ ఈట్ బ్రెడ్. ఇలాంటి కేసెస్‌లో. ఓకే. నెక్స్ట్ ప్లేసెస్ పాస్డ్ త్రూ. అంటే మీరు ఏదైనా ప్లేస్ నుంచి పాస్ అవుతూ ఉన్నారనుకోండి. నేను పార్క్‌కి వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను లాస్ట్ లెసన్ పోస్ట్ చేసినప్పుడు ఒకళ్ళు డౌట్ అడిగారు. ఇక్కడ కోఎన్ఓ సాన్‌పోషిమస్ అని చెప్పాను ఆ లెసన్‌లో. ఓ ఎందుకు వాడారు? నీ ఎందుకు వాడకూడదని. దట్స్ యాక్చువల్లీ అ గుడ్ క్వెషన్. సో, యాక్చువల్‌గా ఓ పార్టికల్ వాడేటప్పుడు ఏంటంటే మీరు ఏదైనా యాక్షన్ పర్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు పార్క్‌కి వెళ్తూ ఉన్నారనుకోండి. అప్పుడు అంటాము కోఎన్ఓ అరూకిమస్ లేదా కోఎన్ఓ సాంపోషిమస్. మీరు పార్క్‌కి వెళ్తారు. ఐ గో టు పార్క్ అని చెప్పాలన్నప్పుడు కోయన్ని ఇక్కిమస్ అంటాం. ఇక్కిమస్, కిమస్, కైరిమస్‌కి నీ పార్టికల్ వాడతాం. సో, దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. ఓ పార్టికల్ అనేది ఎప్పుడు వాడతారంటే ప్లేసెస్ పాస్డ్ త్రూ. మీరు ఏదైనా ప్లేస్‌లో పాస్ అవుతూ వెళ్తున్నారనుకోండి. అలాంటి కేస్‌లో ఓ పార్టికల్ వాడతారు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్‌ది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెడుతున్నారు. ఓకేనా? స్టార్టింగ్ చేస్తున్నారు. ఈఏఓ దెమస్ అంటే ఐ లీవ్ ద హోమ్ ఆర్ హౌస్. సో ఇక్కడ ఏంటి, మీరు ఇల్లు వదిలేరు. స్టార్టింగ్ యాక్షన్ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్తున్నారు. లీవ్ హోమ్ సింపుల్గా అయితే లీవ్ హోమ్. ఓకే. మీరు స్టార్టింగ్ యాక్షన్ అనమాట. మీరు బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళే ముందు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్తున్నారు, ఇల్లు వదిలేసి వెళ్ళారు. స్టార్టింగ్ పాయింట్ ఏదన్నా మీరు యాక్షన్ చేస్తున్నప్పుడు దాని స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి కూడా ఓ పార్టికల్ వాడతారు. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోగలిగితే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వేర్ టు యూస్ దట్ పార్టికల్. పార్టికల్ అనేది 3 కేసెస్లో యూజ్ చేస్తారు. ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏదైనా డైరెక్ట్ ఆబ్జెక్ట్. నేను తింటున్నాను, నేను తాగుతున్నాను, నేను చేస్తున్నాను, నా అంతటా నేను కొన్ని పనులు చేస్తున్నప్పుడు యూజ్ చేసేది ఓ పార్టికల్ అనమాట. అలాగే ప్లేసెస్ పాస్డ్, మీరు ఏదైనా ప్లేస్ ద్వారా ఆ ప్లేస్ గుండా వెళ్తున్నారనుకోండి, అప్పుడు ఓ పార్టికల్ వాడతారు. ఏదైనా యాక్షన్ని మీరు స్టార్ట్ చేస్తుంటే దాని స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి కూడా ఓ పార్టికల్ యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నీ పార్టికల్. సో నీ పార్టికల్ ఏ కేసెస్లో యూజ్ చేస్తారనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైం తెలియజేయాలన్నా, ప్లేస్ గురించి మాట్లాడుతున్నా, డైరెక్షన్ గురించి చెప్పాలన్నా, టార్గెట్స్ ఉన్నా, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా నీ పార్టికల్ వాడతారు. ఓకే. ఇందులో ఈ సినారియోస్ ఉంటాయి మోస్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెస్టినేషన్. ఓకే. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు. ఐ గో టు, ఐ కమ్ టు, ఐ కమ్ ఫ్రమ్, ఐ రిటర్న్ టు, గో, అదే ఇకిమాస్, కిమాస్, కైరిమాస్. అదే ఇకిమాస్, కిమాస్, కైరిమాస్కి నీ పార్టికల్ యూజ్ చేస్తారు, రైట్? సో అదే ఇది డెస్టినేషన్కి వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా మీ డెస్టినేషన్ ఏంటి? గక్కోని ఇకిమాస్ ఎగ్జాంపుల్. గక్కోని ఇకిమాస్ అంటే స్కూల్కి వెళ్తాను. ఓకే. ఐ గో టు స్కూల్. సో ఇది డెస్టినేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీ పార్టికల్ యూజ్ చేస్తారు. సెకండ్ కండిషన్ ఏంటంటే స్పెసిఫిక్ టైం. ఒక టైం, పర్టికులర్ టైం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాంజీని ఐమా షో. సాంజీని ఐమా షో 3 o'clockకి మీట్ అవుదాం. ఐమాస్ అంటే మీట్, ఐమా షో అంటే లెట్స్ మీట్ ఎట్ 3. సో స్పెసిఫిక్ టైంని మెన్షన్ చేస్తూ ఈ టైంకి చేద్దాం, ఈ టైంకి ఈ పని చేద్దాం, లేదా ఈ టైంకి ఇక్కడికి వెళ్దాం, ఒక స్పెసిఫిక్ టైంని మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా యూజ్ చేసేది ఏంటంటే నీ పార్టికల్. ఈ థర్డ్ సినారియో ఏంటంటే ఎగ్జిస్టెన్స్ లొకేషన్. ఇప్పుడు మనిషి కానీ జంతువులు కానీ ఇమస్ అరిమస్ ఎప్పుడు వాడతాము? మనుషులు ఉన్నప్పుడు, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ కదా. ఇప్పుడు వతాషివ లేదా వతాషిగా హేయాని ఇమస్. నేను రూమ్లో ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నాను, ఆ లొకేషన్, ఎగ్జిస్టెన్స్, నేను ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాను, నా లొకేషన్ ఏంటి అంటే రూమ్లో ఉన్నాను. సో వాటికి కూడా లొకేషన్ ఎక్కడ, రూమ్. సో హేయాని ఇమస్. అదే పిల్లి ఉంది అని చెప్పాలనుకోండి, హేయాని ఇనుగా ఇమస్. గా ఎందుకు వాడాం ఇక్కడ? ఇమస్ లేదా అరిమస్ ఉన్నప్పుడు వాటికి ముందు యూజ్ చేసే పార్టికల్ గా. నీ అనేది ఎందుకు వాడాం ఇక్కడ అంటే మనం ఎక్కడ, పర్సన్ ఎక్కడ, జంతువు కానీ మనిషి కానీ ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నాడని చెప్పడానికి నీ పార్టికల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి టార్గెట్ ఆఫ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్రెస్ట్ కానీ, మీ లైక్స్ కానీ, మీ సక్సెస్ కానీ, మీరు ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు దానికి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జేఎల్పిటికి ప్రిపేర్ అవుతున్నారు. అది జూలైలో క్లియర్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో అట్లాంటి వాటికి కూడా నీ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో ఒక టార్గెట్ పెట్టుకుంటారు. సో వాటికి యూజ్ చేసే పార్టికల్ ఏంటంటే నీ పార్టికల్. సో షికెన్ని గోకక్షిమష్ట అంటే ఐ పాస్డ్ ద ఎగ్జామ్. ఐ పాస్డ్ ది ఎగ్జామ్.
సో షికెన్ అంటే ఎగ్జామ్, గోకక్షిమష్ట అనేది పాస్ అనమాట. ఇది 10-4లో వస్తుంది వొకాబులరీ. మీ సక్సెస్ని కానీ, మీ లైక్స్ని కానీ, మీ ఇంట్రెస్ట్ని కానీ చెప్పినప్పుడు నీ పార్టికల్ యూజ్ చేస్తారు. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసి పర్పస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా పర్పస్ ఏంటి, మీరు నేర్చుకోవాలని చెప్పేసి, జాపనీస్ నేర్చుకుంటే జాబ్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి. లేదా మీరు చదువుతున్నారు, మీరు ఎందుకు చదువుతున్నారు, ఒక పర్పస్ ఉంది దానికి. అలాగే ఇప్పుడు నేను జపాన్లో ఉన్నాను, నా పర్పస్ ఏంటి, మీరు ఇండియాలో ఉన్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, లేదా చాలామంది చదువుకోవడానికి వస్తున్నారు, వాళ్ళ పర్పస్ ఏంటి. సో ఆ పర్పస్ని తెలియజేయడానికి యూజ్ చేసేది నీ పార్టికల్. మీరు ఒక యాక్షన్ని చేస్తున్నప్పుడు దానికి కారణం ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఆ పని అని చెప్పడానికి నీ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బెంకియోని కిమష్తా, నిహోన్ ఏ బెంకియోని కిమష్తా, నేను జపాన్కి చదవడానికి వచ్చాను. ఓకేనా. సో ఇట్లాంటి కేసెస్లో ఒక పర్పస్ని తెలియజేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ రిసీవింగ్ యాక్షన్స్. అంటే ఇప్పుడు మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, అట్లాంటి టైంలో కూడా నీ పార్టికల్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ హహాని పురోజెంతో ఓ అగేమష్ట, అంటే ఐ రిసీవ్డ్ అ గిఫ్ట్ ఫ్రమ్ మై మామ్. ప్రెజెంట్ తీసుకున్నాను. సో యు ఆర్ రిసీవింగ్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్. అట్లాంటి కేసులో కూడా నీ పార్టికల్ యూజ్ చేస్తారు. ఓకేనా. అండ్ లాస్ట్ వచ్చేసి చేంజెస్ ఆర్ స్టేట్. లైక్ మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ కాకుండా ఏమైనా చేంజ్ అవ్వాలని, మీ స్టేట్ ఆఫ్ యాక్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అట్లాంటి కేసెస్లో ఇది వాడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నరీమస్ అంటే టు బికమ్. యూ వాంట్ టు బికమ్ సంథింగ్. మీరు ఏదైనా అవ్వాలనుకుంటున్నారు, మీరు చేంజ్ అయ్యి ఏదైనా చేయాలనుకుంటున్నారు, సాధించాలనుకుంటున్నారు, అలాంటి కేసెస్లో నీ పార్టికల్ యూజ్ చేస్తారు. సో చూడండి, ఈశాని నరితైదస్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నేను నా అంటే ఐ వాంట్ టు బికమ్ సంథింగ్, నేను ఇది చేయాలని అనుకుంటున్నప్పుడు నీ పార్టికల్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ పార్టికల్. సో ఏ పార్టికల్ అనేది సింపుల్ అండి, డైరెక్షన్కి వాడతారు. అంటే నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇందులో 2 సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మీ డైరెక్షన్ లేదా గోల్, లైఫ్లో గోల్ ఏంటి. ఇప్పుడు మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మీ గోల్ ఏంటి, జపాన్ రావాలి. సో ఐ కమ్ టు జపాన్, ఐ గో టు జపాన్, నేను జపాన్ రావాలనుకుంటున్నాను, లేదా నేను జపాన్ వస్తాను, ఇట్లాంటి కేసెస్లో అనమాట. సో నిహోన్ ఏ గో ఇకిమాస్, నిహోన్ ఏ ఇకిమాస్, నేను జపాన్ వెళ్ళాలనుకుంటున్నాను. ఐ గో టు జపాన్, నేను జపాన్ వెళ్తాను. ఓకే. నెక్స్ట్ యూజ్డ్ విత్ ఓన్లీ మూవ్మెంట్ వర్బ్స్. అంటే ఇకిమాస్, కిమాస్, కైరిమాస్, గో, కమ్, రిటర్న్, వీటికి మాత్రమే యూజ్ చేస్తారు. ఈ వర్బ్స్ ఉన్నప్పుడే ఏ పార్టికల్ అనేది వాడతారు. నిహోన్ ఏ కిమాస్ లేదా నిహోన్ ఏ కిమాస్. ఓకేనా. ఇట్లాంటి వాటికి గక్కో ఏ కైరిమాస్ అంటే ఐ రిటర్న్ ఫ్రమ్ స్కూల్. సో ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తారనమాట. సో ఏ పార్టికల్ అనేది వెరీ సింపుల్. మీరు డైరెక్షన్స్ గురించి కానీ, మీ గోల్స్ గురించి కానీ, లేదా ఇకిమాస్, కిమాస్, కైరిమస్ ఈ వర్బ్స్ వచ్చినప్పుడు ఏ పార్టికల్ అనేది వాడతారు. ఓకేనా. నెక్స్ట్ పార్టికల్ చూద్దాం. తర్వాత వచ్చేసి దే పార్టికల్. సో దే పార్టికల్ అనేది దేనికి వాడతారంటే లొకేషన్కి కానీ, మీన్స్కి కానీ, రీజన్కి కానీ యూజ్ చేస్తారు. సో ఇవి యూజ్ చేసే మోస్ట్ పాసిబిలిటీస్ అనమాట. యూజ్ చేసే పాసిబిలిటీ కేసెస్ అయితే, సినారియోస్ అయితే ఇవి. ఫస్ట్ది ఏంటంటే లొకేషన్ వేర్ యాక్షన్ అక్కర్స్. అంటే ఏదైనా మీరు యాక్షన్ చేస్తున్నప్పుడు దాని లొకేషన్ని చెప్పడానికి యూజ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ గక్కోదే బెంక్యోషిమస్, మీరు చదువుకుంటున్నారు ఎక్కడ, స్కూల్లో. సో దాని లొకేషన్ గక్కో స్కూల్. సో గక్కోదే బెంక్యోషిమస్, మీరు ఎక్కడైతే చదువుతున్నారో ఆ లొకేషన్ ముందు, ఆ లొకేషన్ దగ్గర దే పార్టికల్ యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ మీన్స్ ఆర్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ మనం దే పార్టికల్ గ్రామర్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. మీరు ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నప్పుడు కార్లో వెళ్తున్నారా, బస్సులో వెళ్తున్నారా, ట్రైన్లో వెళ్తున్నారా, ఇట్లాంటి మీ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసే పార్టికల్ దే పార్టికల్. అలాగే ఇప్పుడు నేను పెన్నుతో బోర్డు మీద రాస్తున్నాను, దీంతో. అలాగే నేను చాప్ స్టిక్స్తో తింటాను. సో దీంతో తింటున్నాను, చాప్ స్టిక్స్తో. సో వీటికి కూడా దే పార్టికల్ వాడతారనమాట. చూడండి. సో హషీదే థవేమాస్ అంటే నేను చాప్ స్టిక్స్తో తింటాను. లేదంటే బస్సుదే ఇకిమాస్, నేను బస్సులో వెళ్తాను. ఓకే. ఈ కేసెస్లో దే పార్టికల్ వాడతారనమాట.
నెక్స్ట్ మెటీరియల్ అంటే సంథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఎలా తయారైంది, ఈ మార్కర్ ఎలా రాస్తుంది అంటే ఇందులో ఇంక్ వేసాను, ఇంక్ వల్ల మార్కర్ రాస్తుంది బోర్డు మీద. సో మెటీరియల్ ఏంటి దీనికి. తర్వాత వుడ్, వుడ్ కీదే చుకురారే మస్తా అంటే మేడ్ ఆఫ్ వుడ్, మేడ్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒక వస్తువు దేంతో తయారు చేయబడింది అని చెప్పడానికి దానికి కూడా మెటీరియల్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా దే పార్టికల్ వాడతారు అనమాట. కాజ్ ఆర్ రీజన్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే యాక్సిడెంట్ అయిన కేసెస్లో కానీ సిక్నెస్ ఉన్నప్పుడు కానీ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బియోకీదే యాసుమి మస్తా అంటే నాకు హెల్త్ బాగాలేదు, సిక్గా ఉన్నాను కాబట్టి లీవ్ తీసుకున్నాను అని అర్థం. ఐ టుక్ లీవ్ బికాజ్ ఐఎమ్ సిక్. ఇట్లాంటి వాటికి కూడా యూజ్ చేస్తారు దే పార్టికల్. నెక్స్ట్ లిమిట్ ఆఫ్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ నింజుదే లేదా కింగ్ అక్కుదే అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ బై అమౌంట్. ఇంత అమౌంట్ 10,000 yen, 2,000 yen, లేదా ఇంతమంది మనుషులు 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు, ఒక లిమిట్ లేదా ఒక రేంజ్ చెప్తున్నప్పుడు కూడా దే పార్టికల్ యూజ్ చేస్తారనమాట. ఓకేనా. మోస్ట్లీ మీకు ఎగ్జామ్లో ఈ పాయింట్స్ అనేవి ఇవ్వరు, మోస్ట్లీ యూజ్ చేసేది ఈ 2 కేసెస్లో. కొన్ని N4లో కూడా వస్తాయి, బట్ మీకు ఒక ఐడియా రావడం కోసం నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ గుర్తుపెట్టుకోండి, భయపడొద్దు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పార్టికల్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి తో పార్టికల్. తో అనేది ఏంటంటే ఎండ్ విత్ కోట్. సో ఫస్ట్ సినారియో చూద్దాం. ఎండ్ ఇది, అలాగే ఇది ఎండ్. నార్మల్ ఇంగ్లీష్లో ఎండ్ ఎందుకు యూజ్ చేస్తాం, పెన్ అండ్ డస్టర్, పెన్ అండ్ బోర్డ్, ఎండ్ అని వాడుతున్నాం కదా, దానికి తో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గక్సే తో సెన్సేవా నిహోంగో బెంక్యోషిమస్ అంటే స్టూడెంట్స్ అండ్ టీచర్ ఇద్దరు కూడా జాపనీస్ నేర్చుకుంటున్నారు, చదువుతున్నారు. సో ఎండ్ తో, ఇంగ్లీష్లో ఎండ్కి తో అనమాట, అంతే సింపుల్. నెక్స్ట్ టుగెదర్ విత్ సమ్మన్, మీరు ఎవరితోనైనా ఉన్నారనుకోండి, చూడండి తో. తెలుగులో తో ఎందుకు వాడతాం మనం, వాళ్ళతో వెళ్ళాను, వీళ్ళతో వెళ్ళాను, వాళ్ళతో ఉన్నాను, తో. విత్, ఇఫ్ యు ఆర్ విత్ సమ్మన్ దెన్ యూ విల్ యూస్ తో. సో చూడండి, కజోకుతో నిహోనియా ఇక్కిమాస్ నేను ఫ్యామిలీతో జపాన్ వచ్చాను, లేదా తొమ్ముదచ్చితో సుందేయిమాస్ అంటే ఫ్రెండ్స్తో ఉంటున్నాను. సో ఇలాంటి కేసెస్లో తో వాడతారు. నెక్స్ట్ వచ్చేసి కోటింగ్ స్పీచ్ ఆర్ థాట్. మీరు ఎవరైనా మీకు ఏదైనా చెప్పారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కిమాస్తో ఈ మస్తా అంటే సమ్వన్ సెడ్ ఇక్కిమాస్ అంటే వెళ్ళిపోతున్నానని చెప్పు. ఎవరైనా ఎవరి విషయానైనా మీరు స్పీచ్లో చెప్పాలంటే కూడా ఇది వాడతారనమాట. సమ్వన్ సెడ్ ఇది మీకు ఇందులో వస్తుంది, సమ్వన్ సెడ్ ఐ విల్ గో, ఐ విల్ గో, ఎవరో చెప్పారు నేను వెళ్ళిపోతున్నానని, ఇట్లాంటి కేసులో వాడతారు. అలాగే మీ పేరు చెప్పడానికి కూడా యూజ్ చేస్తారు. ఝాన్సీతో ఈమాస్, నేను ఝాన్సీతో మోషిమాస్. సో ఝాన్సీ వత్తాశివ ఝాన్సీ దశ అనకుండా ఇట్లా రకరకాలుగా యూజ్ చేస్తారు అనమాట. సో ఈ కేసెస్లో. అలాగే మీ థాట్స్ ఏమైనా చెప్పాలనుకోండి, అట్లాంటప్పుడు కూడా యూజ్ చేస్తారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు ఇప్పుడు ఎగ్జామ్లో అయితే ఇవన్నీ అడగరు, ఈ రెండు ఇంపార్టెంట్, ఇది N4లో వస్తుంది, బట్ జస్ట్ రిమెంబర్. ఓకే. నెక్స్ట్ పార్టికల్ చూద్దాం. ఇంకా లాస్ట్ది వచ్చేసి నో పార్టికల్. ఇంకా మిగతా పార్టికల్స్ ఉన్నాయి, కారా, మదే, ఇవన్నీ గ్రామర్లో ఆల్రెడీ డిస్కస్ చేసిన సింపుల్ పాయింట్స్. అవి 1-2 పాయింట్స్ ఉంటాయి, ఒకసారి గ్రామర్ చూడండి, అవి ఈజీగానే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బట్ మెయిన్లీ మోస్ట్లీ ఇంపార్టెంట్ పార్టికల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది లాస్ట్ అనమాట, నో పార్టికల్. సో ఇది వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫస్ట్ కేస్ పొసెషన్ అంటే ఏస్ బి. ఇప్పుడు నాది, తనది, నా బ్యాగ్, తన బ్యాగ్, తన పెన్, వతాషినో పెన్, దిస్ ఇస్ మై పెన్. సో ఇఫ్ సంథింగ్ ఇస్ బిలాంగ్స్ టు సమ్వన్, అలాంటి కేసులో నో యూజ్ చేస్తారు. ఓకేనా. వతాషినో హోన్ దిస్ ఇస్ మై బుక్, దిస్ ఇస్ మై పెన్, దిస్ ఇస్ మై బోర్డ్. ఓకే, అట్లాంటి కేసులో వాడతారు అనమాట. ఇఫ్ సంథింగ్ బిలాంగ్స్ టు యూ దెన్ అలాంటి కేసెస్లో నో యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి డిస్క్రిప్టివ్ మాడిఫైయర్ అంటే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. నిహోన్నో కురుమావా యుమేదెస్ అంటే జపాన్లో కార్స్ అనేవి ఫేమస్. సో జపాన్లో కార్స్ అనేవి ఫేమస్, మీ ఒపీనియన్ని చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఒపీనియన్ని చెప్తున్నారు, అట్లాంటి కేసులో కూడా నో పార్టికల్ వాడతారు. ఓకేనా. తర్వాత వచ్చేసి నార్మలైజింగ్ వర్బ్స్ ఆర్ ఫ్రేజెస్. ఇవన్నీ చూసి మీరేం భయపడద్దు, జస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. తబేరు నోగా సుకిదెస్ అంటే ఐ లైక్ ఈటింగ్, ఐ లైక్ ఈటింగ్. తబేరు నోగా సుకిదెస్, ఐ లైక్ ఈటింగ్. ఇట్లాంటివి యూజ్ చేయాలన్నప్పుడు, నాకు ఇది ఇష్టం, నాకు ఐ లైక్ దిస్, ఐ లైక్ దట్ అని చెప్పాలన్నప్పుడు కూడా నో పార్టికల్ యూజ్ చేస్తారు. సింపుల్గా థర్డ్ పాయింట్ ఏంటంటే, మీకు ఏదైనా ఇష్టం ఉంటే ఏదైనా ఫ్రేజ్ చెప్పాలి, తబేరు నోగా సుకిదెస్,
సో ఐ లైక్ ఈటింగ్. ఈ తబేరు ఇవన్నీ ఫార్మ్స్ అండి, నెక్స్ట్ లెసన్స్లో చెప్తాను. అంటే మీకు ఏదైనా ఇష్టం అనుకోండి, ఐ లైక్ దిస్, ఐ లైక్ దట్ అన్నప్పుడు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేటప్పుడు మీ గురించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దోస్తాను, దోస్తాను అంటే వాట్స్ ద మ్యాటర్. ఎవరో మిమ్మల్ని అడుగుతున్నారు, ఏంటి డల్గా ఉన్నావు, వాట్స్ ద మ్యాటర్ అన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా. సో ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు దానికి కూడా నో యూజ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఇవైతే ఇంపార్టెంట్ కాదు, ఇది ఒకటి ఇంపార్టెంట్ N5కి N4లో వస్తాయి. బట్ రిమెంబర్, ఓకే. సో దీస్ ఆర్ ద పార్టికల్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్రై టు రైట్ ది ఎగ్జాంపుల్స్. మీరు ఎగ్జాంపుల్స్ తెలుగులో ఆలోచించి వాటిని జాపనీస్లో రాయండి, కమెంట్స్లో పెట్టండి. ఒక్కొక్క పార్టికల్కి అట్లీస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్స్ని కమెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బై బై.